మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అందరికి శేషు సార్ గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్ నమస్తే. సంక్షోభానికి కారణం డీజీసీ ఏదైతే కొన్ని టైమ్ స్లాట్ సంబంధించినటువంటి విధులు తీసుకురావడం జరిగిందో, ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ సంబంధించి, ఆ లిమిటేషన్ తీసుకురావడంతో పైలట్లకు ఇబ్బంది ఎదురైంది. వాళ్ళకి రావాల్సినటువంటి సెలవుల విషయంలో కూడా వాటిని హాలిడే కింద డిక్లేర్ చేస్తున్నారు. ఇది ఎఫెక్ట్ అవుతోంది. అందుకే సమయానికి పైలట్స్ రానటువంటి పరిస్థితి. ఇది బయటికి రావడానికి చాలా సమయం పట్టింది. కొద్ది రోజులు వాతావరణం సరిగా లేదన్నారు, కొద్ది రోజులు సాంకేతిక ఇష్యూస్ అన్నారు, ఎక్కడికక్కడ నెట్వర్క్ పనిచేయట్లేదన్నారు, రకరకాల వాదనలు వినిపించిన తర్వాత ఫైనల్గా ఈ అంశం బయటకు వచ్చింది. బట్ అయినా ఇండిగో వ్యవహార శైలిని ఎట్లా చూడాలి, కేంద్రం తీసుకున్నటువంటి రియాక్షన్ ఎట్లా చూడాలి, కేంద్రం ఇస్తున్నటువంటి రియాక్షన్? శ్రీకాంత్, మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికి నమస్కారం. నమస్తే అండి. ఇంట్రోలో మీరు చాలా అంశాలను మాట్లాడారు శ్రీకాంత్. ఒకటి ఏంటి అని అంటే, ఈ సమస్యకి ఎప్పుడు పరిష్కారం, ఇప్పుడు ఒక సమస్య సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ లో ఒక పెద్ద సమస్య అయి కూర్చున్నది. ఇది ఎప్పటి వరకు పరిష్కారం అవుతుందంటే, లైక్లీ ఉన్నటువంటి స్పెక్యులేషన్స్ ఏంటంటే డిసెంబర్ 10 అంటే రేపటి వరకు ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది, కొంతమేరకు సమస్యని పరిష్కరించడానికి అవకాశం ఉందనేటటువంటి వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి అటు ఇండిగో గాని ఇటు కేంద్ర ప్రభుత్వం గాని ఎంత మేరకు ప్రయాణికుల పక్షాన నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. మనం తొందరలోనే ఈ సమస్యకు పరిష్కారం అయితే బాగుంటుందని ఆశించాలి. ఇది ఒక పాయింట్. అయితే రెండోది, బ్లాక్మెయిల్ అనేటటువంటి ఒక పదాన్ని మీరు వాడారు శ్రీకాంత్. అది చాలా మంచి పదం, చాలా ఈ సందర్భోచితంగా మీరు వాడినటువంటి పదంగానే నేను చూస్తున్నాను. ఎందుకనంటే దేశంలో రెండు కీలకమైనటువంటి అంశాలు జరుగుతున్నాయి శ్రీకాంత్ ఇవాళ. ఒకటి, రూపాయి తన విలువ క్షీణత అనేది ఒక సమస్య అయితే, రెండోది ఈ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ లో ఇండిగో సృష్టించినటువంటి ఒక సమస్య. ఈ రెండు సమస్యలు మన కళ్ళ ముందు వాళ్ళ భారతదేశంలో ఒక కీలకమైనటువంటి పరిణామాలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఇండిగో సమస్యను గనక మనం తీసుకుంటే భారతదేశానికి ఒక గుణపాఠంగా చెప్పాలి. మనం ఈ సమస్య నుండి మనం గుణపాఠం గనక నేర్చుకోకపోతే భవిష్యత్తులో భారతదేశం యొక్క అవసరాలు గాని, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని గాని పణంగా పెట్టిన వాళ్ళం అవుతాము. అది మంచిది కాదు దేశానికి అనే విషయాన్ని గమనించాలి. ఒకటి ఏంటి అనంటే, ఈ దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఏంటంటే, టూ మచ్ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఇట్స్ ఎ వెరీ వెరీ హర్డిల్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎ నేషన్. ఈ టూ మచ్ ఆఫ్ ప్రైవేటైజేషన్ మంచిది కాదు అని ఈ ఇండిగోతో ఉదంతంతో ఒకటి నిరూపణ అయింది. రెండోది, ఈ ప్రైవేట్ సంస్థలు ముఖ్యంగా ఈ గుత్తాధిపత్యం ఉన్నవి, ద్విధాధిపత్యం ఉన్నవి, నేను ఈ పదాలు ఎందుకు వాడుతున్నా మీకు చెప్తాను. ఏకస్వామ్యము, డ్యూయోపలి, మొనోపలి, డ్యూయోపలి ఉన్నటువంటి ఈ ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ నిబంధనలు ఎంత బేఖాతరు చేస్తాయి అని చెప్పటానికి ఈ ఇండిగో ఉదంతం ఒక సజీవ సాక్ష్యంగా నిలబడుతుంది. ఈ రెండు కీలకమైనటువంటి అంశాలు చూడాలి. ఇవాళ భారతదేశంలో ఒకప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా రెండు ప్రభుత్వ సంస్థలే ఉండేవి. 100% ఈ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ రంగంలో ఉంటే ఇవాళ మొత్తం ప్రైవేట్ అయిపోయింది. అసలు గవర్నమెంట్ లేనే లేదు ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో. ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో ఇండిగో వాటా 64.7% శ్రీకాంత్. టాటాకి అమ్మింది మనం, టాటాకి అమ్మింది ఎయిర్ ఇండియా 27.3%. ఆల్ టుగెదర్ ఇద్దరు కలిపి, ఇద్దరు అంటే ఈ ఇద్దరిని ఏమంటామంటే డ్యూయోపలి అంటాం. ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో ఈ డ్యూయోపలీస్ మోర్ దాన్ 93% ఆపరేటింగ్ చేస్తున్నారు శ్రీకాంత్. అందుకే ఇవాళ ప్రభుత్వ నిబంధనలు, ముఖ్యంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇచ్చినటువంటి నిబంధనలను బేఖాతరు చేశారు. సంవత్సరం పైగా వాళ్ళు పెట్టినటువంటి నిబంధనలు ఏంటది? ఇవాళ సేఫ్టీ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఎయిర్ ట్రాన్స్పోర్ట్ లో ప్రయాణికుల సేఫ్టీ అనేది చాలా 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 కీ రోల్ పోషిస్తుంది, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. దానికోసం ప్రభుత్వము ఒక మంచి ఉద్దేశంతో ఫ్లైట్ డ్యూటీస్ టైం లిమిటేషన్ అనేటటువంటి ఒక నిబంధనలు సిస్టమ్ తీసుకొచ్చింది. దాంతో వాటిని అమలు చేయాల్సినటువంటి ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ కాస్ట్ బెనిఫిట్ మేనేజ్మెంట్ కింద ఒకవేళ ఈ ఫ్లైట్ డ్యూటీస్ టైం లిమిటేషన్ అమలు చేస్తే వాళ్ళకు వస్తున్న లాభాలు పోతాయి. వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి పైలట్స్ యొక్క
హక్కులను వాళ్ళు కాపాడటం లేదు, కాపాడాలబడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ వాళ్ళు ఈ పనికి పూనుకున్నారనే విషయాన్ని మనం గమనించాలి. ఇంకొక పాయింట్ యాడ్ చేయాలి. ఈ డీజీసీఏ ఇచ్చినటువంటి ఏవైతే ఈ కాషన్స్ లేదంటే మార్గదర్శకాలను ఇప్పటికిప్పుడు ఇచ్చినవి ఏం కావు. ఇవ్వగానే పైలట్లకు ఎఫెక్ట్ అవ్వడం 2024 జనవరిలో ఇచ్చినటువంటివి వీళ్ళు వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి టైం కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ దేశంలో 1948 నుండి శ్రీకాంత్ 1948 లేబర్ రెగ్యులేషన్ యాక్ట్స్ ఉన్నాయి ఈ దేశంలో. ఆ యాక్ట్స్ ఏం చెప్తాయంటే ఒక వ్యక్తి రోజుకి 8 గంటలు మాత్రమే పనిచేయాలని చెప్తున్నారు. అట్లాంటివే ఈ ఫ్లైట్ డ్యూటీస్ టైం లిమిటేషన్స్ అనేవి. ఒక పైలట్ ఎన్ని గంటలు పనిచేయాలి, ఎన్ని గంటలు రెస్ట్ తీసుకోవాలి, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఏంటది, నైట్ డ్యూటీస్ ఎంత చేయాలి, వీటన్నిటికి సంబంధించిందే ఈ ఫ్లైట్ డ్యూటీస్ టైం లిమిటేషన్ అనేటటువంటిది. అయితే ఇక్కడ వాళ్ళు పెట్టినటువంటి నిబంధనలు గనక అమలు చేస్తే ఇండిగో అంటే రోజుకి 2300 విమానాలు నడిపేటటువంటి ఇండిగో లాంటి సంస్థ ఈ FDTL ను గనక అమలు చేస్తే 1000 మంది పైలట్లను అదనంగా వాళ్ళు నియమించుకోవాలి. 1000 మంది పైలట్లను ఇంకొక పాయింట్, 1000 మందిని వీళ్ళు అదనంగా నియమించుకోవడానికి అక్కడ ఆప్షన్ కూడా ఉంది. క్రూని రిక్రూట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఇదే టైంలో ఎయిర్ ఇండియా గానీ మిగతా విమానయాన సంస్థలు గానీ రిక్రూట్మెంట్ జరుపుకున్నాయి. సో ఎందుకు ఇండిగో మాత్రమే జరుపుకోలేదు, ఇండిగో మాత్రమే ఎందుకు బేఖాతరు చేసింది అంటే ఒక పొగరుతో ఇండిగో అన్నదే ఇక్కడ పాయింట్. శ్రీకాంత్ ఇక్కడ మొత్తము సివిల్ అవియేషన్ ని తన గుప్పెట్లో పెట్టుకున్నటువంటి ఈ ఇండిగో సివిల్ అవియేషన్ ఈ ప్రైవేట్ సంస్థ ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తుంది అనేది నేను చెప్తున్నాను కదా. కాబట్టి ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయటము, ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేయటం, ఇది మీరు చూడండి శ్రీకాంత్. వీళ్ళు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి FDTL ని అమలు చేయటం లేదని ఆల్ఫా ఎయిర్లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఈ DGCAకి కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేసినప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఏం చేసింది? తెలుసు వీళ్ళు సిద్ధంగా లేరు, ఈ రూల్స్ ని పాటించడానికి సిద్ధంగా లేరు అన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. పైలట్ అసోసియేషన్ వెళ్ళి DGCAకి కంప్లైంట్ చేసింది, మీరు ఇచ్చినటువంటి ఫ్లైట్ డ్యూటీస్ టైం లిమిటేషన్స్ ని వీళ్ళు అమలు చేయడానికి సిద్ధంగా లేరు, అమలు చేయటం లేదు అనేటటువంటి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు అప్పుడు DGCA గాని, పౌర విమానయాన శాఖ గాని, లేకపోతే ప్రభుత్వం గాని, లేకపోతే ప్రధానమంత్రి గాని జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇవాళ చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఇవాళ ప్రధానమంత్రి గారు ఏం చెప్తారు అని అంటే, ఈ నిబంధనలు మేము తీసుకొచ్చింది మెరుగైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడానికి, ప్రయాణికుల సేఫ్టీ కోసం తీసుకొచ్చాం తప్ప ప్రయాణికులను ఇబ్బంది పెట్టడానికి కాదు అంటున్నారు. కానీ మరి మీరు తీసుకొచ్చినటువంటి నిబంధనలను అమలు చేయనటువంటి ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ ని మీరు ఏమి చర్యలు తీసుకున్నారు, ఎంత మేరకు వాళ్ళను ఒప్పించగలిగారు అనేటటువంటి ప్రశ్నలే కదా ఇవాళ ఉదయిస్తుంది. ఇవాళ మీరు చెప్పారు లక్షలాది మంది ప్రయాణికులు ఇవాళ పెళ్లిళ్లకు వెళ్లే వాళ్ళు, చావులకు వెళ్లేటటువంటి వాళ్ళు, ఉద్యోగాలకు వెళ్లేటటువంటి వాళ్ళు, ఉద్యోగాలకు పరీక్ష రాయటానికి వెళ్లేటటువంటి వాళ్ళు, తర్వాత బ్యాంక్ ఆపరేటింగ్ కి వెళ్లేటటువంటి వాళ్ళు, విదేశాలకు వెళ్లేటటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళు, ఇతర ప్రాంతాలకు వెళ్లేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఎంత ఇన్కన్వీనియంట్ అయ్యారు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు మనం రోజు మీడియాలో చూస్తున్నాము. కాబట్టి ఇది అంటే ఎక్కడెక్కడో వార్తల్లో పత్రికల్లో వచ్చిన వార్తలు అటు ఉంచితే స్వయంగా నేనే ఇరుక్కున్నా, బాధితుల్లో నేను శ్రీకాంత్. మీరు కొచ్చి వెళ్ళినట్టు వెళ్ళేప్పుడు బెంగళూరులో స్ట్రక్ అయిపోయినా, వచ్చేప్పుడు బెంగళూరు స్ట్రక్ అయినా, వెళ్ళేప్పుడు బాంబేలో స్ట్రక్ అయిపోయినా. అందుకే నేను ఏమంటున్నాను శ్రీకాంత్, ఇది ఒక ప్రభుత్వం పట్టింపు లేని నిర్లక్ష్య ధోరణి. రెండో వైపు ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ ప్రభుత్వాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకొని తమ డ్యూయోపలీ పవర్ ని చూపించేటటువంటి క్రమంలో ఇవాళ ఆ ట్రావెల్ ని నమ్ముకొని వెళ్ళినటువంటి ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇవాళ ఎల్బర్స్ ఏం చెప్తున్నారు, పీటర్ ఎల్బర్స్ ఏం చెప్తున్నారంటే, మేము రీఫండ్ చేస్తున్నాము 610 కోట్ల నుంచి 827 కోట్ల రూపాయలు మేము ట్రావెలర్స్ కి టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి రీఫండ్ చేస్తున్నామంటే, రీఫండ్ ఈజ్ ద సొల్యూషన్, ఈజ్ ఆన్సరబుల్ టు ది పబ్లిక్ ఆఫ్ ఇండియా. ప్రజలకు మీరు ఇచ్చేటటువంటిది మీ ఎయిర్లైన్స్ ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఇవాళ టికెట్స్ రేటు విషయంలో కూడా ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, సేఫ్టీ విషయంలో ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. 2025 జూన్ లో అహ్మదాబాద్ లో ఏం జరిగింది, ఎంతమంది చనిపోయారు ఫ్లైట్ క్రాష్ లో? 241 మంది చనిపోయారు. కాబట్టి
ఇవాళ సేఫ్టీ ఆఫ్ జర్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి Right. మీరు అహ్మదాబాద్ ఫ్లైన్ క్రాష్ కేసు విషయంలో కూడా అవును, అవును. పైలట్ల నిర్లక్ష్యం ఉంది. పైలట్లకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళకి రెస్ట్ లేదు, విశ్రాంతి లేదు. కాబట్టి ఈ విధమైనటువంటి సమస్యలు వచ్చాయనేటటువంటి ఆరోపణలు మనం విన్నాం కదా. కాబట్టి ఇవాళ సేఫ్టీ మెజర్స్ లో ఇవన్నీ పాటించాల్సినటువంటి ఈ డ్యూయోపలి సిస్టమ్ లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆపరేటర్స్ ప్రభుత్వాన్ని ఒక విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. ఈ సమస్యకు అటు ప్రైవేట్ ఆపరేటర్స్ ఎంత కారణమో ఇటు ప్రభుత్వం కూడా అంతే కారణం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఒక గుణపాఠం నేర్చుకొని ఈ టూ మచ్ ప్రైవేటైజేషన్, కొన్ని స్ట్రాటజిక్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి శ్రీకాంత్. మేము చదువుకునేటప్పుడు పిల్లలకు కూడా అదే చెప్తుంటాము. ఇవాళ కేంద్ర పబ్లిక్ సెక్టర్ లో ఒకే ఒక్కటి ఉంది, అటు ఆటమిక్ ఎనర్జీ. ఈ ఆటమిక్ ఎనర్జీని కూడా ప్రైవేట్ పరం చేయడానికి వారం రోజుల క్రితమే గౌరవ ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ దేశంలో 100% అన్ని స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్ ని ప్రైవేట్ పరం చేశారు. భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని, భారత ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ కార్పొరేట్ నేచర్ ని బయట పెట్టుకుంటారనేటటువంటి విషయాన్ని గమనించాలి. రైట్ సార్, వెల్కమ్ బ్యాక్ టు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత